హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు ఒక మంచి రిఫ్రెష్మెంట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నది మంత్రి స్క్వేర్ మాల్ మల్లేశ్వరంలో ఉంది. చాలా బాగుంటుంది మాల్ అయితే. చలో నాతో పాటు వచ్చేసేయండి, మాల్ని చూసేద్దాం. ఇక్కడ కనిష్క స్టెప్స్ మీద కాకుండా ఎక్స్కలేటర్లో వెళ్ళాలంట, అదే ఇక్కడ గోల్ చేస్తుంది. ఈ బ్లాగ్ అయితే స్పెషల్లీ ఇంటీరియర్ డెకోర్ లవర్స్కి అయితే ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు. ఆ సర్ప్రైజ్ కోసం వీడియో చూస్తూ ఉండండి, అన్ని విషయాలు మాట్లాడతాను. వీటన్నిటికంటే హైలైట్గా కనిష్క కలర్ ఉంటుంది. మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్కి వెళ్ళాము. ఇక్కడ నేను లాక్మీ వాళ్ళవి కొన్ని ఐలైనర్స్ అలాగే లిప్స్టిక్స్ని ట్రై చేస్తున్నాను. లిప్స్టిక్లో ఈ షేడ్స్ని ట్రై చేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి వాచెస్ సెక్షన్కి వెళ్ళాము. కలెక్షన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ అయితే శారీస్కి అలాగే డ్రెస్సెస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకు 40 to 50 years బ్యాక్ వాచ్ డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ వింటేజ్ కలెక్షన్గా ట్రెండింగ్లో ఉన్నాయి. మన లేడీస్కి ఇష్టమైన సెక్షన్కి ఇప్పుడు వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లచెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్లెయిన్ సిల్వర్, గోల్డ్ అలాగే గ్లిటరింగ్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడంతా కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మాల్కి వెళ్ళినప్పుడు మనకంటే కూడా పిల్లలు డబల్ ఎక్సైట్మెంట్లో ఉంటారు. ఇక్కడ నేహ నేను వీడియో ఆన్ చేయగానే నాకంటే ముందు అక్కడికి వెళ్ళిపోయి చూసారు కదా ఏం చేస్తుందో. లైఫ్ స్టైల్ నుంచి బయటకు రాగానే హుండై కార్స్ వాళ్ళు అక్కడ ఒక గేమ్ని కండక్ట్ చేస్తున్నారు. సరదాగా ఉంటుంది కదా అని పిల్లలతో వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. కనిష్క కూడా ఉంది కదా, ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీద కాకుండా తన మీదే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా బ్యాగ్ మొత్తం లాగేసి ఏంటేంటో చేస్తుంది. ఇన్ జనరల్గా కూడా నాకు ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం.
అక్కడి నుంచి ప్యాంట్లూన్స్కి వెళ్ళాము. ప్యాంట్లూన్స్లో కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దసరా, దివాళీ ఈ ఫెస్టివ్ సీజన్కి కిడ్స్ ఎథ్నిక్ వేర్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఇక్కడ గర్ల్స్ లెహెంగాస్ చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కనిష్కకి ఇది తన సెక్షన్ అని అర్థమైపోయింది. అన్నీ తీసేసి ఎలా ట్రై చేస్తుందో చూడండి. ముందైతే కనిష్క అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి అందరికీ హాయ్ చెప్పడం, పలకరించడం అన్నీ చేస్తుంది. మంత్రి స్క్వేర్లో విజయలక్ష్మి శారీ స్టోర్ ఉంది. ఇక్కడ కలెక్షన్ బాగుంటుందని విన్నాను, కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు. జస్ట్ అలా బయట నుంచే షూట్ చేశాను. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ మాల్కి వెళ్ళి కూడా 1.5 year అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడే వెళ్ళడం. ఇక్కడ కనిష్క అయితే అక్కడ షాప్ వాళ్ళతో ఆడుతుందన్నమాట. మధ్యలో ఇలా గ్లాస్ అడ్డుగా ఉంది, ఆ గ్లాస్ వైపు నుంచే ఆడుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అందరితో. కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా అలా కంట్రోల్లో పెట్టి చూసుకోవడం ఒక పెద్ద పని అయిపోయిందనమాట. ఫైనల్లీ కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ కార్స్ అలాగే జీప్స్ ఉన్నాయి. వీళ్ళని కూడా ఎక్కించాలనుకున్నాము, కాకపోతే నేహాతో పాటు కనిష్క అయితే కూర్చోలేదు కదా, అందుకని పాండా ట్రైన్లో మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. ట్రైన్ ఎక్కగానే నేను కూడా చిన్న పిల్లని అయిపోయాను. అంత బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ట్రైన్లో 2 rounds వేసి వచ్చాము. కనిష్క అల్లరి చూడండి, మళ్ళీ వెళ్ళాలంటుంది. వీడియో స్టార్టింగ్లో ఇంటీరియర్ డెకోర్ లవర్స్కి ఐ ఫీస్ట్గా ఉంటుందని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చేసాము. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఎట్ హోమ్ సెంటర్, నా ఫేవరెట్ ప్లేస్ కూడా. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే బాత్ అండ్ బెడ్డింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ బాత్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సెట్ ఆఫ్ 3 ఇక్కడ మనకు 399. హోమ్ సెంటర్లోని మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇందులో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్న కుషన్ కవర్స్ అయితే ప్యూర్ కాటన్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి బ్లాంకెట్స్ సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. గ్లాస్ ఫ్లవర్ వాస్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా ఉంది. బ్యూటిఫుల్ గణేష యాంటిక్ క్యాండిల్ ఎంత బాగుందో కదా. మన ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అండ్
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సెంటర్ టేబుల్ మీద కానీ లేక టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి డిఫరెంట్ డిజైన్స్లో మనకు ఇలా ట్రేస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ ట్రేస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. పేస్టల్ కలర్స్లో ఉన్న ఈ ప్లేట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈచ్ ప్లేట్ ప్రైస్ అయితే మనకు 999 ఉంది. ఈ స్టోరేజ్ జార్స్ చూసారా ఎంత బాగున్నాయో. లిడ్ పైన ఒక బర్డ్ వచ్చి, అలాగే ఇవి ఎయిర్ టైట్ కంటైనర్స్. వీటిల్లో కుకీస్ కానీ పిల్లల స్నాక్స్ కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ చిన్ని డెకోర్ పీస్ చూసారా, ఒక చిన్న బర్డ్ వచ్చి అలాగే చిన్న ట్రేతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మెటాలిక్ ఫినిషింగ్తో ఉన్న ఈ క్యాండిల్ హోల్డర్స్ అయితే చాలా బాగున్నాయి. సెట్ ఆఫ్ 3 వస్తుంది. ఇవన్నీ కూడా క్యాండిల్ హోల్డర్సే. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్. అలాగే సపరేట్గా ఫ్లవర్స్ని కూడా పిక్ చేసుకోవచ్చు. హోమ్ సెంటర్లో లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నవి గోల్డెన్ పోతాస్, మనీ ప్లాంట్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాంటర్సే. మనకు బాల్కనీ గార్డెన్స్ కానీ టెర్రస్ గార్డెన్స్ కానీ చాలా బాగుంటాయి ఈ ప్లాంటర్స్. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌంటైన్స్. ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఈ ఫౌంటైన్స్ని ఇండోర్లో లేకపోతే అవుట్డోర్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్నిచర్ సెక్షన్కి వచ్చేసరికి డైనింగ్ టేబుల్స్, రిక్లైనర్స్, సోఫాస్, అలాగే సెంటర్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీ బాగుంది, దానికి తగ్గట్టు ప్రైజెస్ కూడా ఉన్నాయి.
ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చి ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉండగలం? సో నా పిక్స్ని ఒక గ్లిమ్స్ వేయండి. హోమ్ సెంటర్లో మాత్రమే 1 to 1.5 hours స్పెండ్ చేసిన తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్ వెళ్ళిపోయాం. ఫుడ్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే పురాణి ఢిల్లీలో ట్రై చేస్తాం అనుకున్నాము. కాకపోతే అక్కడ రష్ అయితే హెవీగా ఉంది. ఇంకక్కడ నుంచి డ్రాప్ అయిపోయి పక్కనే ఉన్న జైన్ ఫుడ్లో ట్రై చేశాను. సారీ, రెస్టారెంట్ నేమ్ అయితే వెజ్ బై నేచర్. అక్కడ జైన్ ఫుడ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. వెజ్ బై నేచర్ నుంచి ఆలూ పరాటా అలాగే చోలే భటూరాన్ని ఆర్డర్ చేసాము. కనిష్క ఇలా ఆడుతూ ఉంది. ఇంకా ఆడుతున్నప్పుడే కొద్దిగా తినిపించేశాను. కనిష్క అండ్ నేహా అయితే ఫుడ్ కోర్ట్లో చాలా బాగా ఆడుకున్నారు. కాసేపు అలా ఆడిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.